వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి. ఈ రోజు ఏంటంటే మనం యాక్చువల్గా యూట్యూబ్ ని చాలా రకాలుగా అంటే యూజ్ చేసుకుంటూ ఉన్నాము. బట్ దానివల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనేది నేను ఈ రోజు చెప్తానండి. కాకపోతే నేను కొన్ని పాయింట్స్ రాసుకుని ఒక పెద్ద వీడియో ఏవి యూట్యూబ్ ఏవి అని అట్లా పెడదాం అనుకున్నాను. బట్ అంత పెద్దగా మళ్ళీ చూస్తారో చూడరు అనేసి ఒక్కొక్క టాపిక్ ఒక 3-4 పార్ట్స్ గా చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ అనేది మనకు అసలు తెలీదు. అంటే ఎప్పుడో 2005 లోనో ఎప్పుడో స్టార్ట్ అయింది. అప్పుడు అది స్టార్ట్ అయినప్పుడు దాని గురించి అసలు ఎవరికి తెలియదు. బట్ ఈ రోజు ఏంటంటే మొత్తం ప్రపంచంలో ప్రతి మారుమూల పల్లెలో కూడా యూట్యూబ్ అనేది తెలుసు, అందరికీ యూజ్ అవుతుంది. సో దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అంటే ఎలా అంటే ఇదివరకు ఏంటంటే మన దేశం నుంచి వెళ్ళి వేరే దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఎట్లా ఉన్నారు అని ప్రతి ఒక్కరు మన పేరెంట్స్ బాధపడుతూ ఉండేవారు. వాళ్ళు అక్కడ లైఫ్ వే ఆఫ్ స్టైల్ ఎలా ఉందో, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఏం చేస్తున్నారో అనుకునే వాళ్ళు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఒక ఫోన్ కాంటాక్ట్ ఉండేది. అంటే అప్పుడు ఎప్పుడో ఫోన్ అంటే ఇప్పుడంటే స్కైప్ అంటే ఆన్లైన్ లో కాల్స్ అలా చేస్తున్నారు. కానీ ఒకప్పుడైతే ఏదో పోస్ట్ ఆఫీస్ కి ఒక ఫోన్ కాల్ ఉండేది. అందులో మాటల వరకు వినపడదు. అది కూడా ఒక వారం రోజులకు, 10 రోజులకు, ఒక్కొక్కసారి నెల రోజులకు అట్లా చేస్తుండేది. బట్ ఈ యూట్యూబ్ వల్ల విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కి చాలా దగ్గరగా ఉంటున్నారు. వాళ్ళు అంటే ప్రతిరోజు వాళ్ళకి చూడాలనిపించినప్పుడు వాళ్ళ పిల్లల ఛానల్స్ ని చూసుకుంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రతిదీ అంటే ప్రపంచం అంటే అమెరికా 24 hours జర్నీ అని అంటారు. బట్ ఏంటంటే యూట్యూబ్ వల్ల చాలా దగ్గరగా అయిపోతుంది అన్నట్టు. అంటే అదేనే కాదు, ప్రతిదీ దగ్గరగా అయిపోతుంది, మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ నివసించే విదేశాల్లో నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే ఒక్కొక్క ఛానల్ పెట్టుకొని అక్కడ ఉండే వే ఆఫ్ స్టైల్, అక్కడ ఏం దొరుకుతాయి, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ప్లస్ అక్కడికి రావడానికి ఏవేవి అవసరం అవుతాయి, అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనేది ప్రతిదీ యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకోవడం వల్ల దానివల్ల ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ తర్వాత వెళ్ళే వాళ్ళకి అది చాలా ఈజీ అవుతుంది. సో ఇది యూట్యూబ్ వల్లనే జరిగింది. ఇంకా ఎన్నో విధాలుగా యూట్యూబ్ మనకు ఉపయోగపడుతుందండి. అవన్నీ ముందు పార్ట్స్ లో చెప్తాను. ఈ టాపిక్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బంగారు తల్లికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.